నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టోర్నమెంట్ గా నిలిచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఈ లీగ్ ను సృష్టించిన వ్యక్తి లలిత్ మోడీ. ఒకప్పుడు బీసీసీఐలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగిన లలిత్ మోడీ తర్వాత ఒక్కసారిగా భారత క్రికెట్ నుంచి మాయమై లండన్ కు వెళ్లిపోయారు. అసలు ఆయన ఎందుకు భారత్ విడిచి వెళ్లారు? రాజకీయ ఒత్తిళ్లా, ఆర్థిక కేసులా, లేక ఇంకేదైనా కారణమా? ఈ ప్రశ్నకు ఇప్పుడు స్వయంగా లలిత్ మోడీ సమాధానం చెప్తున్నారు. తనపై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ 3 సార్లు హత్యాయత్నం చేసిందని, తన కుమార్ని కిడ్నాప్ చేశారని, ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ బెట్టింగ్ మాఫియాను అడ్డుకోవడమే తనకు శాపంగా మారిందని లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అసలు ఐపీఎల్ ప్రారంభ దశలో ఏం జరిగింది? లలిత్ మోడీ ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు? ఈ కథలో తెలుసుకుందాం. 2008 భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. ఫుట్బాల్లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, అమెరికాలో NBA తరహాలో భారతదేశంలో క్రికెట్కు ఫ్రాంచైజీ మోడల్ను తీసుకొచ్చారు. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్. ఈ లీగ్ వెనుక ఉన్న ప్రధాన మేధావి లలిత్ మోదీ. మొదటి సీజన్ నుంచే ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. క్రికెట్, సినిమా, వ్యాపారం, గ్లామర్ అన్నీ ఒకే వేదికపైకి వచ్చాయి. కానీ కోట్ల రూపాయల వ్యాపారం ఉన్న చోట అక్రమ డబ్బు కూడా చేరుతుందని చెబుతారు. అదే సమయంలో ఐపీఎల్ చుట్టూ బెట్టింగ్ మాఫియా, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వినిపించడం మొదలైంది. తాజా ఇంటర్వ్యూలో లలిత్ మోదీ చెప్పిన ప్రకారం ఐపీఎల్ ప్రారంభ దశలోనే మ్యాచ్ ఫిక్సింగ్ ను అరికట్టేందుకు తాను ప్రత్యేక చర్యలు తీసుకున్నారట. ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరించానని, బెట్టింగ్ నెట్వర్క్లకు తలొగ్గలేదని ఆయన చెబుతున్నారు. అయితే ఇదే అండర్ వరల్డ్ కు కోపం తెప్పించిందట. దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ కు చెందిన వ్యక్తులు తనను సంప్రదించి ఐపీఎల్లో ప్రభావం చూపాలని ప్రయత్నించారని, కానీ తాను అంగీకరించలేదని లలిత్ మోదీ ఆరోపించారు. అక్కడి నుంచే బెదిరింపులు మొదలయ్యాయని చెబుతున్నారు. మొదట ఫోన్ కాల్స్, తర్వాత హెచ్చరికలు, ఆ తర్వాత నేరుగా ప్రాణహాని బెదిరింపులు. అంతేకాదు తనను చంపేందుకు 3 సార్లు ప్రయత్నాలు జరిగాయని లలిత్ మోదీ పేర్కొన్నారు. ఇక్కడితో కథ ముగియలేదు. తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని ఆయన చెబుతున్నారు. లండన్లో తన కుమారుణ్ణి కిడ్నాప్ చేశారని చేసిన ఆరోపణ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఈ సంఘటన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, తన కుటుంబ భద్రతపై తీవ్ర ఆందోళన ఏర్పడిందని లలిత్ మోదీ చెబుతున్నారు. ఇప్పటి వరకు చాలా మంది తనపై నమోదైన ఆర్థిక అవకతవకల కేసుల కారణంగానే భారత్ విడిచి వెళ్లారని భావించారు. కానీ ఇప్పుడు ఆయన మాత్రం మరో కారణం చెబుతున్నారు. నేను దేశం విడిచి వెళ్లడానికి అసలు కారణం ప్రాణభయమని అంటున్నారు. క్రికెట్ను శుభ్రంగా ఉంచాలనుకున్నందుకు నేను లక్ష్యంగా మారాను అని చెబుతున్నారు. ఒకవేళ వేల కోట్ల రూపాయల ఐపీఎల్ వ్యాపారం, మరోవైపు బెట్టింగ్ మాఫియా, ఇంకోవైపు అండర్ వరల్డ్ ప్రభావం, ఈ 3 శక్తుల మధ్య తాను చిక్కుకుపోయానని లలిత్ మోదీ వాదిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు స్వతంత్రంగా ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. దావూద్ ఇబ్రహీం లేదా అతని నెట్వర్క్ పై ఈ వ్యాఖ్యలకు సంబంధించి అధికారిక స్పందన కూడా లేదు. అందువల్ల ఇవి ప్రస్తుతం లలిత్ మోదీ వ్యక్తిగత ఆరోపణలుగానే పరిగణించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఐపీఎల్ ప్రారంభ దశలో తెర వెనుక ఏం జరిగింది? బెట్టింగ్ మాఫియా ఎంతవరకు ప్రభావం చూపింది? అండర్ వరల్డ్ నిజంగానే క్రికెట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిందా అనే ప్రశ్నలు మళ్లీ చర్చకొస్తున్నాయి. ఒక విషయం మాత్రం నిజం, భారత క్రికెట్లో ఎన్నో వివాదాలు చూసిన అభిమానులకు లలిత్ మోదీ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు మరో సంచలన అధ్యాయాన్ని తెరిచాయి. దావూద్ హత్యాయత్నాలు, కొడుకు కిడ్నాప్, ఈ 3 పదాలే ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి.